హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే తెలంగాణలో జనసేన ఉంటుంది. ఒక సైలెంట్గా ఉన్న ఒక వ్యక్తిని గెలికితే ఎలా ఉంటుందో చూపించేదే ఇప్పుడు ఈ వీడియో. ఎందుకు మాట్లాడుతున్నానంటే, జనసేన పార్టీ పెట్టే ఉద్దేశం లేకున్నా ఒకప్పుడు మరి చూద్దాం తర్వాత అన్న పవన్ కళ్యాణ్ గారు మరి తెలంగాణలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు వీళ్ళు నువ్వొచ్చి చేసేదేంది మా తెలంగాణలో అంటే మీ అయ్య చొత్తు కాదు, మీ అయ్య జాగీర్ కాదు అని కొన్ని సందర్భంలో మాట్లాడిండు. జనసేన పార్టీ పెట్టాలి అనుకోలేదు, అయినా కానీ మరి పెట్టాల్సి వచ్చింది వీళ్ళన్న మాటలకి. మేము జనసేన పార్టీ పెడుతున్నాం అనేసి సందర్భంగా నిన్న ఓపెనింగ్ జరిగిందనమాట. చాలా అద్భుతంగా ఆవిష్కరణ చేశారు, జెండా ఆవిష్కరణ చేశారు, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఎక్కడో కాదు, మణికొండలో. మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నన్ను గెలికితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. చాలా సందర్భంగా మంచి పనులు, రోడ్లు కానీ చిన్నపిల్లలకి ఈ మధ్య కాలంలో తెలంగాణలో మంచి పని చేయడానికి వచ్చిందనమాట. అదేంటంటే, ఒక బాబు హాస్పిటల్లో వ్యాధితో పోరాడుతుంటే దానిలో చూడ్చి మరి నీకు నేను అవకాశం ఇస్తా సినిమాల్లో కూడా అనేసి చెప్పడం. ఆ అబ్బాయిని మరి ఒక ఐప్యాడ్ కానీ అవి ఇచ్చేసి మంచిగా ఆదుకొని వెళ్ళారనమాట. దీనికి వైసీపీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ వాళ్ళు మాట్లాడింది ఏంటంటే, ఎక్కడో ఉన్న తెలంగాణలో ఒక అన్నా అని పిలిస్తే వెళ్ళిండు, అవసరమా అన్నట్లు మాట్లాడారు. మరి అలాంటి మాటలు మాట్లాడే ముందు ఏ విషయంలో మాట్లాడుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. మరి మంచి పని చేయడానికి వచ్చినప్పుడు అలాంటి మాటలు కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. అదే తెలంగాణలో చాలామంది మా తెలంగాణలో నువ్వేంది అనేది, మీ తెలంగాణ కాదు, మీ అయ్య జాగిరి కాదు అనేసి ఈరోజు పార్టీ ఆఫీస్ పెట్టి ఘనంగా ఓపెనింగ్ చేశారనమాట. మరి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేసి సభ్యత్వం కూడా తీసుకోండి అని చెప్తున్నారు. మరి దాని యాక్సిడెంట్ కానీ ఇలా అయితే ఇట్లా డబ్బులు వస్తాయి అది అని చెప్తున్నారు. క్లారిటీ లేదు, కనుక్కుందాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. మరి తెలంగాణలో పెట్టడానికి కారణం ఏంటి తెలుసా? చాలామంది గెలికారు కాబట్టి. మరి చాలా అద్భుతమైన పాలన చేస్తున్న జనసేన పార్టీ ఏపీలో చూస్తున్నాం. మరి ఇక్కడ కూడా చేస్తాననేసి పార్టీ పెట్టడం జరిగింది. మరి చాలామంది జనసేన కండువ కప్పుకొని జనసేన పార్టీకి పనిచేయడానికి సిద్ధంగా రెడీగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా జరుగుతుంది ఏంటి? ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది అంతే. మరి ఏం జరిగిద్దో చూద్దాం. మరి జనసేన పార్టీ తరపున చాలామంది స్టూడెంట్ అయితే వెళ్ళిపోతారు, జనసేన పార్టీకి సపోర్ట్ ఇస్తారు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.